నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫోన్ ఇన్లో ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. శ్రీహర్రావు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టెలిఫోన్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రజల సమస్యలను విన్నారు. జిల్లాలోని పలువురు మారుమూల ప్రాంతాల నుంచి టెలిఫోన్ ద్వారా ప్రజావాణి కాల్ చేసి తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. అలాగే సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు నుండి కలెక్టర్ ఆర్జీలను స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆర్జీలు పెండింగ్లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 75% డబ్బు వచ్చింది, 25% రాలేదు. 25% డబ్బులు రాలేదు మేడం. స్కూల్ పేరు చెప్పండి. జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం ఒకటి, జిల్లా పరిషత్ తెలుగు మీడియం ఒకటి, ప్రైమరీ స్కూల్ ఒకటి తెలుగు మీడియం. మీది వర్క్ పూర్తిగా కంప్లీట్ అయినాయా? కుంటాల మండల్ మా ఓలా విలేజ్ ఫస్ట్ అయింది మేడం. కాకపోతే జేఈ మొత్తం అతల కుతలం చేసి ఓకే, మనం ఈ పిటిషన్ రాసాము. మీ బిల్ ఎంపీ అవన్నీ చూసుకొని ప్రాసెస్ కి పెడదాము. అందరికీ అమ్మ ఆదర్శ పాఠశాల వచ్చింది. వాట్ ఈస్ ద డబ్ల్యూపీ నంబర్? వాట్ ఈస్ ద హైకోర్ట్ డబ్ల్యూపీ నంబర్? Just a minute, ma'am. I'm just letting you know the code number. Ma'am, WP 31095 of 2024, ma'am. Okay, you can please send this entire details on the WhatsApp number. This number is the WhatsApp. Okay. లేదంట, మా దగ్గర లేదంటే అందుకే పెండింగ్ చేశారు. కొత్త పాస్బుక్ రావట్లేదంట. మేము చేస్తూనే ఉన్నాం. Irrigation and District Fishery Officer.
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీ అధ్యక్షులు కూచాటి శ్రీరావు పేర్కొన్నారు. సారంగపురం మండలం జామ్ గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొల్లోజు నరసయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, నాయకులు నారాయణ రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె పండరి సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి శరమణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బస్టాండ్ పరిశుభ్రత, మహాలక్ష్మి పథకం, ప్రయాణికులకు ఇస్తున్న సౌకర్యాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు చల్లటి తాగునీరు అందించాలని సూచించారు. అలాగే బస్టాండ్ ఇన్ గేట్, అవుట్ గేట్లలో ఆటో వారు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారని ఎస్పీకి విన్నవించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో ఏఎన్ రెడ్డి దత్తాత్రేయ కాలనీలో గల శ్రీ దత్తాత్రేయ శ్రీ శివ పంచాయతన ఆంజనేయ దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల పువ్వులు, తమలపాకులతో స్వామివారిని అలంకరించారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వివరాలు
పెన్షనర్ల సంఘ భవనంలో అందుబాటులో ఉన్నాయని అధ్యక్షులు ఎంసీ లింగన తెలిపారు. జిల్లా కోశాది కార్యాలయం నుండి సంఘ కార్యాలయం వివరాలు వచ్చాయని, అట్టి వివరాలు తెలుసుకునేందుకు మంగళవారం నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతిరోజు సంఘ కార్యాలయంలో సంప్రదించి ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బడ్జెట్లో 18,000 వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలు 1వ తేదీన చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ సమస్యల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గతంలో మరి అధికారంలో లేనప్పుడు మేము 18,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంత మట్టుకు వాళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం 18,000 జీతం ఇవ్వాలని. అదేవిధంగా ఈ వేతనాలు కూడా ఈరోజు 25వ తారీఖు వచ్చింది, వాళ్ళకి ఇంత మట్టుకు జీతాలు లేవు. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇవ్వాల్సిందే అని మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు అంగన్వాడీలను రిటైర్మెంట్ చేయడం జరిగింది. రిటైర్మెంటు అటు ఉద్యోగం పోయింది, ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏం రాలేదు. 2 లక్షలు 1 లక్ష ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంత మటుకు వాళ్లకు రాష్ట్రంలో కొందరిమందికి ఇచ్చి కొందరిమందికి ఇవ్వాలి, అది కూడా 1,50,000 ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము 50 అవి కాకుండా 2 లక్షలు టీచర్కు 1 లక్ష ఆయాకి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 23 డిమాండ్లతోటి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ డిమాండ్స్ మాకు పరిష్కరించకపోతే మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో తీవ్రమైన ఉద్యమం చేపడతామని ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. స్నేహబంధాన్ని బలంగా మర్చిపోలేని గుర్తులను చిరస్థాయిగా నిలుపుకోవడానికి జడ్పీహెచ్ఎస్ మందలాపూర్లో 1997-98 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ బకెట్ హాల్లో జరిగిన ఈ వేడుక అందరికీ చిరస్మరణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు సురేష్, తెలుగు ఉపాధ్యాయులు నిర్మల, ఆంగ్ల ఉపాధ్యాయులు రమేష్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు వినోద, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రఘోత్తముడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో విద్యార్థులు తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఉపాధ్యాయులకు పాదపూజ చేసి సన్మానించారు. సోన్మండలం జాఫరాపూర్ గ్రామ స్వర్ణవాగుపై చెక్ డ్యాం నిర్మించవద్దని కోరుతూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత 4 సంవత్సరాలుగా వస్తున్న వరదలతో గ్రామంలో పంటలు నష్టపోవడమే కాకుండా నివాస గృహాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యాం నిర్మించినట్లయితే మరింత నష్టపోయే అవకాశం ఉందని వాపోయారు. వెంటనే నిర్మాణం నిలిపివేయాలని, వరదలతో దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీడి సభ్యులు పాల్గొన్నారు. సోన్ మండలంలోని జాఫరాపూర్ విలేజ్ అంటే గత 3 సంవత్సరాల నుంచి స్వర్ణవాగు అంటే మా ఊరు మీదుగా ప్రవహిస్తుండడం వలన దానికి అడ్డుగా చెక్ డ్యాం నిర్మిస్తామని అనడం అధికారులు వస్తున్నారు. దాన్ని రద్దు చేయాలని మేము ఈరోజు కలెక్టర్ గారికి వినయించడం జరిగింది. అయితే నిర్మించడం ద్వారా మా విలేజ్ సగం ముంపు గురవుతుంది మరియు పంట పొలాలు దెబ్బతింటాయి. కావున దాని నిర్మాణం రద్దు చేయాలని వీడీసీ తరఫున మేమందరం వినతి పత్రం సమర్పించడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నిర్మించిన సాగర గ్రామంలో నిర్మించిన చెక్ డ్యాం కారణంగా మా విలేజ్లో పంట పొలాలు విపరీతంగా కొట్టుకుపోయి నాశనం అవడం జరిగింది. దాని తర్వాత కూడా మా విలేజ్లోనే అంటే ఒక ఎస్సీ కాలనీ మొత్తం ముంపునకు గురవుతుంది. అందుకనే దీన్ని నిర్మించడం ఆపేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరియు అలాగే వాగు ప్రవహించడం ద్వారా రోడ్డుకు బ్రిడ్జ్కి ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోవడం, దాన్ని మరమ్మతులు చేయకపోవడం, మా వీడీసీ నుంచి తాత్కాలికంగా మట్టి వేసుకోవడం, ఎవరైనా బైకుల పైన వచ్చి వెళ్ళే వాళ్ళు అక్కడ పడిపోవడం, వాళ్ళకి గాయాలవ్వడం, దాని గురించి కూడా నిర్ణయించడం జరిగింది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామ్జీగోండ్ 167వ వర్ధంతి ఉత్సవాల కరపత్రాలను ఐటీడీఏ ఉట్నూరు ఏపీఓ రఘు చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్వహణ కమిటీ సహకారంతో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తోడశం శంభు, సభ్యులు సోయం, సూర్యభాన్, భీమరావు, ఆత్రం అర్జున్, గణేష్ పాల్గొన్నారు.
నవజ్యోతి సాంస్కృతిక సంస్థ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని సాంస్కృతిక పరిషత్ తలరాత షార్ట్ ఫిలిం విజయోత్సవ పోస్టర్ను ప్రముఖ నటుడు సాయి కుమార్ విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సినీ ఆర్ట్స్ భారత్ కల్చర్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాల్లో భాగంగా సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటులు ముప్పిడి సూర్యనారాయణ, డైరెక్టర్ కృష్ణవరం ప్రత్యేకంగా అభినందించారు. నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, నటులు, డైరెక్టర్ను అభినందించారు. వైశ్య కులగురువు పరమపూజ శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ వారి 21వ పట్టాభిషేక మహోత్సవం ఆదిలాబాద్లో ఘనంగా నిర్వహించగా ఆదివారం ఆయన నిర్మల్లోని వాసవిమాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆయనకు మంగళహారతిలో ఘన స్వాగతం పలికారు. ఆర్యవైశ్య సభ్యులందరికీ ఆయన దర్శన భాగ్యం కల్పించినట్లు ఆయన నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామీజీ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రవచనాలు అందజేశారు. మాది గుర్తుకొచ్చినైతే ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్ కూడా తీసుకోవచ్చు. అమ్మవారి కృప మనకు దొరికిందని చెప్పడానికి చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ విషయాలు గాయత్రి టౌన్షిప్ నూతన కార్యవర్గం ఎన్నికను జిల్లా కేంద్రంలో గాయత్రి టౌన్షిప్ లో సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నికలు కాగా మిగతా పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అధ్యక్షులుగా వై రమణారావు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కిరణ్ కుమార్, గౌరవాధ్యక్షులుగా గోపాల్ రెడ్డి, కోశాధికారిగా ఎస్ ప్రవీణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా కె భూమిరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏ శ్రీనివాస్, భిక్షపతి నాయక్, ఈసీ మెంబర్లుగా కె రాజేందర్ రెడ్డి, కె రఘునాథ్, ఎస్ మహేష్, ఎం శాంతారాం, జె పోషెట్టి, సిహెచ్ మల్లికార్జునులు ఎన్నికయ్యారు. నేను కాలనీ అభివృద్ధికై నిష్పక్షపాతంగా బంధుప్రీతి వర్గప్రీతికి తావివ్వకుండా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నిస్వార్థంగా పనిచేస్తానని కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల అందరితో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని ఇష్టదైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫోన్ ఇన్లో ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. శ్రీహరిరావు.
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.